ఏ బాబు బయటికి రావు. లిఖిత్ నువ్వేనా? నీ ఇంటి దాకా వచ్చేదాకా రావా ఇంటి నువ్వు? ఏ బాబు నిన్నే పిలుస్తుంది. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా కనీసం ఒలుకో పలుకోలేదు. వీడికెవడ్రా ఎక్స్ట్రా టైం ఇచ్చాడు? రేయ్ వస్తున్నావా లేదా? లేదా మమ్మల్ని లోపలికి రమ్మంటావా బాబు లిఖిత్? ఒంటిలో అసలు ఓపిక లేదబ్బా. పడుకుంటే ఎవరు ఇంత పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు టైం ఎంత అయి ఉంటుందంటారు? ఓ మై గాడ్ 10:48. ఓ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. టైం మరీ దారుణంగా 10:48 అయిపోవడం ఏంటి? ఓకే మనమైతే కనుక ఒక్కసారి ఆగండి. బయటికి వెళ్ళి ఎవరో పిలుస్తున్నారు. ఫస్ట్ ఎవరు పిలుస్తున్నారో చూద్దాము. నేను ఎంతసేపు పడుకుంటానని అనుకోలేదు. ఈరోజు డ్యూటీ పోయినట్టేనా? బాగా టైర్డ్ అయిపోవడం వల్ల నేనైతే మార్నింగే లేగలేకపోతున్నాను గాయస్. అరే వీళ్ళు చూడ్డానికి సిబిఐ వాళ్ళ ఉన్నారు. ఓ సిబిఐ అనుకుంటా. సార్ చెప్పండి సార్. రాత్రి ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల అసలు లేగలేకపోతున్నాను. ఏం చేస్తాను చెప్పండి. ఎన్ని డ్యూటీలు చేసినా సరే లాస్ శాంటోస్లో సరిగ్గా వర్క్ చేస్తుంటే డబ్బులే రావడం లేదు. ఎలా డబ్బులు సంపాదించాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకీ మీరిలా ఎందుకు వచ్చారు సార్? ఏడు బాబు అసలు డబ్బులే కట్టడం లేదంటే నువ్వు అసలు గవర్నమెంట్ అంటే ఏమనుకుంటున్నావు? గవర్నమెంట్ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం, ఆ డబ్బులు కట్టకపోవడం. నీకోసం 2 రోజులు ఎక్స్ట్రాగా టైం ఇచ్చారు. ఎందుకంటే నువ్వు ఒక మంచి క్లయింట్ అంటున్నారు. ప్రతి నెల బానే కట్టేవాడు. ఈ మధ్యన ఏమైందో తెలియదు, డబ్బులు సరిగ్గా కట్టడం లేదనేసి కంప్లైంట్ వచ్చింది. నువ్వు 2 రోజుల్లో నీ ఇల్లుని కనుక దక్కించుకోవాలంటే ఈ డబ్బు మొత్తం కట్టాల్సిందే. నీ ఒక్కడికే ఇచ్చారు. నువ్వు కొద్దిగా దాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లాస్ శాంటోస్ గవర్నమెంట్ బ్యాంకులతో పెట్టుకోవద్దు. మొత్తానికి నీ ఇల్లు వేలం పట్టిట్టారనుకో ఎవరికి దక్కకుండా పోతుంది. జాగ్రత్త. నేను చెప్పింది అర్థమైందా నీకు? ఓకే నాకు అర్థమైంది. బట్ కాకపోతే ఇప్పుడు నేను అంత డబ్బుని ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? సుమారుగా నేను 4 నెలల నుంచి బ్యాంకుకి ఈఎంఐ కట్టలేదు. అది కూడా నా హౌస్లోనే. సార్ నేను ఒక్క 10 రోజులు సమయం ఇస్తే కట్టేస్తాను. 2 రోజులంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను చెప్పండి? నా దగ్గర నుంచి అయినా సరే ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎంత సడన్ గా చెప్తే నా వల్ల కుదరదు కదా సార్. సార్ దయచేసి ఒక్క 10 రోజులు గడువిచ్చారనుకో ఖచ్చితంగా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. రే బాబు నేను చేసేదేమీ లేదు. అదంతా గవర్నమెంట్ బ్యాంకుల చేతిలో ఉంది. నీకు 2 రోజుల సమయం ఇవ్వడమే చాలా ఎక్కువ. నువ్వు 2 రోజుల్లో డబ్బులు కనుక కట్టకపోతే నీ ఇల్లుని సీజ్ చేసేస్తాను. డబ్బులు కట్టాకనే మళ్ళీ నీ ఇల్లుని ఇస్తాం. అది కూడా 1 నెల నీకు టైం ఉంటుంది. అప్పుడు చూసుకో. మర్యాదగా ఇంటికొచ్చి చెప్తే మాట వినరు మీరు. ఇల్లుని సీజ్ చేయాలి. అయినా వీళ్ళకి బుద్ధి లేదు. ప్రతి ఒక్కడికి 2 రోజులు 3 రోజులు సమయం ఇస్తాడు. వాడిని చూసారా ఎలా ఉన్నాడు? నాకు వాడిని నమ్మాలని అనిపించట్లేదు. వాడు ఖచ్చితంగా కట్టలనే అనుకుంటున్నాను. చూడండి. కనీసం నమ్మకం లేకపోతే ఎలాగబ్బా? 2 రోజుల సమయం ఇచ్చి 2 రోజుల్లో 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఒక సాధారణమైన వ్యక్తికి ఒక 2 రోజుల్లో 10 లక్షల రూపాయలు సెట్ చేసి ఇవ్వడం అంత సులభమైన విషయమా? ఇతనికన్నా అర్థం అవ్వాలి కదా. ఒకప్పుడు ఇతని దగ్గర కూడా డబ్బు ఉండదు కదా. ఇతనైనా సరే అర్థం చేసుకోవచ్చుగా. ఇప్పుడు డీజిల్ ప్రెజెంట్ అయితే మనం కొట్టించలేం కాబట్టి మనం బైక్ మీద వెళ్ళడమే కరెక్ట్. బైక్ అయితేనే మనకి కొద్దిగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఓకే నా స్నేహితులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతెంత డబ్బు ఉందో అడిగి వెంటనే వీళ్ళందరికీ ఇచ్చేయాలి. లేట్ చేయకూడదు. ఫస్ట్ మైకేల్ దగ్గరికి వెళ్దాం పదండి. అయ్యో లిఖిత్ నీకు తెలుసు కదా, ప్రతి నెల ఎన్నో ఈఎంఐలు కడుతూ ఉంటాను. పైగా జిమ్మీ గడికి కూడా ఫీజు కట్టాల్సి వచ్చింది. ఏం చేస్తాం చెప్పు? మొదటి దాకా నా దగ్గర డబ్బు ఉండే 1 లక్ష రూపాయల దాకా. నీకు అవిద్దామన్నా సరే నా దగ్గర ఇప్పుడు ఒక్క చిల్లి గవ్వు కూడా లేకుండా అయిపోయింది. నీకు తెలుసు కదా, పిల్లలున్నారు, పెళ్ళయింది. నాకంటూ బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. దయచేసి ఏమీ అనుకోక, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఒకవేళ ఉండుంటే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నాకంటే స్నేహితుడు ఇంకా ఎవరున్నారా నువ్వు తప్ప. అందుకోసమైనా నీకు సాయం చేద్దామంటే నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఓ పని చేస్తావా? ఒక 20 రోజులు ఆగేవనుకో నీకు ఒక 2-3 లక్షల రూపాయలు ఇస్తాను. అంటే నాకు ఒక చిన్న అమౌంట్ రావాల్సింది. వాళ్ళు ఇవ్వగానే నీకు ఇస్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడిచ్చినా నాకు పర్వాలేదు. ఓకే? మైకేల్ నీ పెద్ద హృదయంతో నువ్వు మంచిగానే చెప్పావు. బట్ వాళ్ళు 20 రోజులు నాకు సమయం ఇవ్వలేదు మైకేల్. జస్ట్ 2 రోజుల సమయం ఇచ్చి ఈలోగా 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్యాంకుకి కట్టినట్టయితేనే నేను నీకు ఉంచుతాను, ఇల్లు లేకపోతే లేదని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయారు. ఓకే మైకేల్ నువ్వైతే మాత్రం ఏం చేస్తావు చెప్పు? కనీసం ఒకవేళ సెట్ అవ్వకపోతే ఆ 20 రోజుల్లో వస్తాయన్న అమౌంట్ని కొద్దిగా ఉంచే దయచేసి. అంటే ఏవీ లేదు, ఒకవేళ వాళ్ళు సీజ్ చేస్తే అందాక ఎక్కడో దగ్గర నివసించి తర్వాత డబ్బుని ఏదో ఒకలా సంపాదించి వాళ్ళకి ఇచ్చేస్తాను. అయినా వాళ్ళని అనడానికి కూడా ఏవీ లేదు. బ్యాంక్లో లోన్ పెట్టిన తర్వాత కట్టకపోతే అది మన తప్పే అవుతుంది. 1 నెల కాదు 2 నెలలు కాదు, ఏకానికి 5 నెలల వరకు నేను డబ్బులు కట్టలేదు. ఓకే మైకేల్ ఎలాగో ఒక 3 lakhs 20 daysలో ఇస్తానని చెప్పేసి అన్నాడు.
కాబట్టి మన ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. లెస్టర్ కానివ్వండి, ట్రెవర్ కానివ్వండి అండ్ అలాగే సిమియాన్ కానివ్వండి. వీళ్ళని కూడా ఒక్కొక్కసారి అడిగామనుకో ఖచ్చితంగా మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సిమియాన్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఎందుకంటే గతంలో నాకు సిమియాన్‌కి గొడవ జరిగింది. అప్పుడు నేను పెద్దగా ఏమనలేదు గానీ సిమియాన్ చాలా మాటలు అన్నాడు. కానీ అక్కడికి వెళ్లి అడగాలా వద్దా అని అనిపిస్తుంది. సరే మన అవసరమే కదా! అడక్కి ఇంకేం చేస్తాం వెళ్ళాలి. ఏంటి డబ్బులు కావాలా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నా దగ్గరికి వచ్చి డబ్బు అడుగుతున్నావు. నీకు ఎప్పుడో చెప్పాను కదరా, ఈ సిమియాన్ గడి సాయం కోరి ఏదో ఒక రోజు మళ్ళీ ఈడు కాళ్ళ దగ్గరికే వస్తావనేసి. ఆ రోజు నీకు అర్థం కాలేదు. సిమియాన్ అంటే ఏంటో తెలుసుకోలేకపోయావు. ఒక స్నేహితుని వదులుకోవడం ఎంత భారమో నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆ రోజు నా మైకేల్, నా లెస్టర్, నా ట్రెవర్ అని నా ముందు వెళ్ళిపోయావు కదా. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కాబట్టి ఈ సిమియాన్ గడి నీకు గుర్తొచ్చాడు. లేకపోతే వీడు కూడా నీకు గుర్తురాడు కదా. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నా దగ్గర 20 లక్షల రూపాయలున్నాయి. కానీ నీకు ఇవ్వడానికి నాకు మనసే ఒప్పడం లేదు. వేరే ఎవరికన్నా ఇద్దామనుకున్నా నీకైతే మాత్రం అసలు ఇవ్వను. నువ్వు ఆ రోజు నన్ను ఏమేం మాట్లాడినావో నాకు మొత్తం గుర్తుంది. అయినా ఇంటికి డబ్బు కట్టుకుని వాడివి నీకెందుకురా ఇల్లు? ఏ ప్లాట్ఫామ్ లో పడుకోక నాతో పెట్టుకోక ఇంకొకసారి అర్థమవుతుందా? ఎల్లో నీ ముఖం నాకు చూపించేదానికి ఎన్నోసార్లు చెప్పాను. ఇక నా జోలికి రాక. సిమియాన్ దయచేసి అలాగనొద్దు. గతంలో జరిగిన అన్నిటికి నేను క్షమాపణ కోరుతున్నాను. నీది ఎంత తప్పుందో నాది అంతే తప్పుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను సిమియాన్. దయచేసి నాకు డబ్బులు ఇవ్వు. నా ఇల్లుని దోచుకుంటున్నారు. అదే బ్యాంకు వాళ్ళు సీజ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకోకముందే ఎలాగైనా నేను డబ్బులు కట్టాలి. ప్లీజ్ సిమియాన్. ఆఖరికి నా కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చావు. అయినా సరే నీకు ఇవ్వనురా. నీ మీద కనికరం చూపించను రా. పో, నీ ముఖం నాకు చూపించుగా. ఓకే సిమియాన్, ప్రతి మనిషితోటి ఒక్కొక్క రోజు అవసరం వస్తుంది. రేపొద్దున నీ దగ్గర కూడా డబ్బు లేనప్పుడు నా దగ్గరికి రా. నేను నీకులా మాట్లాడను. నీకు ఖచ్చితంగా సహాయం చేసి నేను నీకు తోడుగా ఉంటాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది గాయస్. నేను సిమియాన్ని ఆ రోజు ఒక్క మాట కూడా అనలేదు. సిమియాన్ గాడు వేరే ఊరు నుంచి కార్లు తీసుకొచ్చుకొని అన్యాయంగా జనాలకి ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతుంటే అలా అమ్మకూడదురా సిమియాన్, చాలా తప్పురా. జనాల్ని మోసం చేయకరా అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటని ఆ రోజు నా మీద ఎగిరాడు. మైకేల్ ఇంకా లెస్టర్ కూడా విని తిట్టారు. అరే మీరందరూ ఒకటైపోయి నన్ను వేరు చేశారు కదా అనేసి. వాళ్ళో వాడే ఏవేవో ఊహించేసుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను అన్నది తప్ప చెప్పండి? ఆ రోజు కాదు కదా, నేను కరెక్ట్గానే మాట్లాడాననేసి నా అంతరాత్మ నాకు చెప్తుంది. బట్ వాడు ఇప్పుడు ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటో ఇలాంటి వ్యక్తుల్ని మనం మార్చాలనుకోవడం మనదే పెద్ద బుద్ధి తక్కువ. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక లెస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఒకసారి మన లెస్టర్ ఎక్కడున్నాడో చూడాల్సి ఉంటుంది. లైక్ అంటే ఇంట్లో ఉన్నాడో లేదో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే లెస్టర్, ఇంట్లోనే ఉన్నావా? ఒకవేళ లెస్టర్ దగ్గర అమౌంట్ ఉంటే మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు గాయ్స్. నాకు మైకేల్ ఎలాగో లెస్టర్ ఎలాగో అందరూ సేమ్ ట్రెవర్ అలాగో సేమ్ సిమియాన్ కూడా అలాగే చూసేవాడిని. కానీ వాడే అలా తయారయ్యాడు. సరేలే, వాడి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే గాని. లెస్టర్ వినబడుతుందా? అసలు వీడు ఇంట్లో ఉన్నాడా లేడా నాకేం అర్థం కావడం లేదు. ఎంత పిలిచినా సరే బయటికి రావడం లేదు కనీసం. ఓకే, ఈ డోర్ అయితే లాక్ చేసి ఉంది. ఒకవేళ పడుకున్నాడంటారా? ఇటువైపు ఇంకొక డోర్ ఉంటుంది, ఆగండి. ఓకే, ఈ డోర్ అన్నా ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఒక్కొక్కసారి పడుకుంటే ఈ డోర్ ఓపెన్ చేస్తాడు, అది మాకు మాత్రమే తెలుసు. ఓ, ఇది కూడా ఓపెన్ అయితే కావడం లేదు గాయస్. ఓకే, ఇంకా డోర్స్ అయితే ఏవి ఉండవు. లెస్టర్ అయితే ఇంట్లో లేనట్టు ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళే ఉంటాడు. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాకు చెప్తాడు కదా. మాకు చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో. సరే సరే, ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ మన లెస్టర్కి ఫోన్ చేసి వాడి దగ్గర ఏమన్నా అమౌంట్ ఉందేమో అడ్జస్ట్ చేస్తాడేమో అడగాలి. ఒకవేళ మనకి అడ్జస్ట్ చేసాడనుకోండి, అంతకు మించిన ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి. ఓకే, లెస్టర్కి అయితే కనుక కాల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే, కాల్ అయితే కనుక రింగ్ అవుతుంది. మన లెస్టర్ అయితే ఇంకా లిఫ్ట్ చేయలేదు. హలో, నేను మళ్ళీ చేస్తాను. ఒక చిన్న వర్క్ వచ్చాను, మరీ చేస్తాను. సరేనా? ఉంటాను. ఓకే ఓకే లెస్టర్, సరే సరే, ఖాళీ అయ్యాక చెయ్యి. ఓకే, వాడైతే సంథింగ్ ఏదో వర్క్లో ఉన్నట్టుకున్నాడు. వాడినైతే మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు. వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది తెలుసా. అప్పుడు ఇవ్వాలనే వెతుకు కూడా ఇవ్వబుద్ది కాదు. ఓకే, ఎలాగో మనకి లెస్టర్ ఫోన్ చేస్తానన్నాడు కాబట్టి ఈలోగా మనం ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ ట్రెవర్ దగ్గర ఏదన్నా అమౌంట్ ఉందేమో అడ్జస్ట్ చేయమందాము. ఆల్రెడీ ట్రెవర్కి అయితే కాల్ చేశాను. నేను వర్క్ స్పేస్లో ఉన్నాను, నువ్వు అక్కడికే వచ్చేసి అన్నాడు అనమాట. వర్క్ స్పేస్ అంటే వాళ్ళ సూపర్ మార్కెట్ పేరు అనమాట. అక్కడికి వాడు వచ్చామని చెప్పాడు.
ఓకే గాయ్స్, ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా సెట్ అవ్వలేదు. రేపు వాళ్ళకి ఇవ్వడానికి ఖచ్చితంగా నాకు అర్థమైపోతుంది. రేపు నా ఇల్లుని వాళ్ళు సీజ్ చేస్తారు. ఒక నెల రోజుల సమయం ఇస్తారు కాబట్టి ఈలోగా మైకేల్ 20 రోజుల్లో ఒక 3,00,000 ఇస్తే రిమైనింగ్ అమౌంట్‌ని సెట్ చేయాలి. యాంద్రా 10 లక్షల రూపాయలు నాకాడి నుంచి ఎక్కడొస్తే ఆయన నేను పరీక్ష చేస్తుంది ఏడ నాకేడి నుంచి వస్తారా అయ్యయ్యో సరే సరే ఎందుకే ఏటి 10 లక్షలతో పని ఎట్టుంది నీకు నేను చెప్పేది వింటావా నాతో వచ్చేసావనుకో నీట్గా లోపల ఏదో ఒక పని ఇప్పిస్తాను నెలకి 15,000 ఇస్తారా 15,000 చేసుకున్నావనుకో చక్కగా సరిపోతుంది జస్ట్ రోజులో ఒక 3 గంటలు మాత్రమే అర్థమైందా ఒకవేళ నువ్వు 6 గంటలు చేసినావంటే నీకు 30,000 వస్తాయి నాకు బాగా బద్దకం ఎక్కువ కదా అందుకోసమే నేను రోజులో 3 గంటలు మాత్రమే చేస్తాను సరేలే గానే ఎందుకు ఏటా ఈ డబ్బు అంతా నీకు ఎందుకేటా చెప్పు ముందే ట్రెవర్ నా ఇల్లుని సీజ్ చేసేస్తున్నారు. ట్రెవర్ సీజ్ చేసేస్తున్నారు. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లునైతే గనక నేను కోల్పోవాల్సి వస్తుందేమో అనేసి భయంగా ఉంది. ఆల్రెడీ మైకేల్ దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు అడిగాను. బట్ కానీ వాడైతే గనక నాకు ఒక 3,00,000 రూపాయలు 20 రోజుల్లో ఇస్తానన్నాడు. అంతే 10 లక్షల రూపాయల యాడ్ నుంచి తీసుకురావాలరా ఎక్కడన్నా రోబరీ చెయ్యాలా ఏటో ఏ ఒడితో ఏటో అర్థం కావట్లేదు రే 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 ఏటైనా అది రా కళ్ళు తిరిగిపోయినా ఏటే లేకరా బాబు ఇప్పుడు నీకు ఏటన్నా అయితే తీసుకెళ్ళకి ఆ పైసలు కొల్లేవు నా దగ్గర హాస్పిటల్కి వా ఏట్రా ఎలాగైపోయినావు ఏట్రా నువ్వు ఎట్టగుండేటోడిరా అయినా ఈ మధ్య నీకు చెప్తూనే ఉన్నాను ఏదో ఒక పని చేయరా ఆరోగ్యం బాగాలేదనేసి ఇంట్లో కూర్చుంటే ఎవడు కొడతాడరా ఈఎంఐ అన్నాను నా మాట లెక్క చేసినావా సరే నా దగ్గర డబ్బులు గట్టా ఏమీ లేవు ఏమనుకోక మరేం పర్వాలేదులే ట్రెవర్. నువ్వైతే మాత్రం ఏం చేస్తావు చెప్పు. ఎంత సడన్గా వచ్చి అంత అమౌంట్ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వగలవా? ఓకే. మనకి ఇప్పుడు దాకా మైకేల్ తప్ప ఇంకా ఎవ్వరూ సహాయం చేయనీకి వాళ్ళ దగ్గర డబ్బులైతే లేవు గాయ్స్. వాళ్ళు ఇవ్వలేదన్న మాట కంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న మాట అనడం చాలా వరకు మంచిది. ఎందుకంటే మనకి కూడా తెలియదు కదా వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో అని. అరే, ఇతను ఎవరిని పిలుస్తున్నారు? నన్నా? ఇటుపక్క ఎవరు లేరు కదా, నన్నే పిలుస్తున్నట్టుకున్నాడు. ఓకే, ఒకసారి వెళ్దాం ఆగండి. మాస్టారు చెప్పండి, ఏంటి సంగతి? పిలుస్తున్నారు కదా, నన్నేనా పిలిచింది? యాంద బాబా నువ్వు ఏదో పని కోసం ఎదుకున్నట్టుకున్నావు కదా నా దగ్గర ఒక 10 గేదెలున్నాయి రోజుకి పాలు పిండామనుకో నీకు నేను రోజుకి ఒక 10,000 రూపాయలు ఇస్తాను అదే 10,000 అంటే సారీ రోజు కదరా వారానికి వారంకో 10,000 అంటే నీకో చూసుకో మరి నెలకు వచ్చేసరికి 40,000 రూపాయలు వస్తాయి నా దగ్గర జాయిన్ అవుతావా నీ ఇష్టం ఆలోచించుకో ఎందుకు ఇలా అడిగానంటే ఎందుకో నువ్వు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతుంటే అలా అడగాల్సి వచ్చింది బట్ సారీ అంకుల్, నాకే హెల్త్ బాగోక నా ఉద్యోగాన్ని మానేశాను. నాకు ఒక నెలకు వచ్చేసి 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది. దాన్ని వదిలేసుకుని ఎలా వస్తాను చెప్పండి? ఈ ట్రెవర్ గార్డ్ అంటే ఏదో ఎటకార వాడాడు అనుకోండి, అదే తర్వాత విషయం. బట్ ఇతను కూడా చూడండి 40,000 ఇస్తాను నా దగ్గరికి వచ్చాను అంటున్నాడు. ఒక 1,00,000 రూపాయల శాలరీ వదిలేసుకొని నేను ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తాను? నాకేదో హెల్త్ బాగోక అక్కడికి వెళ్ళట్లేదు, ప్రజెంట్ లీవ్లో ఉన్నాను. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం అన్నీ నా నెత్తి మీదకి వచ్చి పడిపోయాయి. పోనీ వాళ్ళు ఒక 2 నెలలు టైం ఇస్తారు, ఒక 10 నెలల టైం ఇస్తారంటే ఇవ్వరు. కనీసం నా కంపెనీ అందాక నాకు కొద్దిగా డబ్బులన్నా ఇస్తారంటే వాళ్ళు కూడా ఇవ్వరు. ఏం చేస్తాం చెప్పండి గాయ్స్? ఇంకా వాళ్ళ ఇల్లుని తీసేసుకుంటారు ఖచ్చితంగా ఒక 2 రోజుల్లో వచ్చి. మనం వాళ్ళ ఇంటిని కోల్పోతామో లేదో ఏం చేసుకుంటామో అన్నది నాకు అర్థం కావడం లేదు అస్సలు. నీకు చెప్తూనే ఉన్నా ఒక 2 రోజుల్లో కట్టకపోతే ఖచ్చితంగా తీసేసుకుంటానని ఎప్పుడేమైంది ఇదిగో నీ ఇల్లు మొత్తాన్ని ఇప్పుడు మేము సీజ్ చేశాము ఒకవేళ నువ్వు అక్రమంగా లోపలికి వెళ్ళి నివసించావనుకో అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఇప్పుడు కట్టాల్సిన దానికి ఇంకో 2 ఎంతలో ఎక్కువ పెట్టి ఇంకా ఎక్కువ కట్టిస్తాను మమ్మల్ని చీట్ చేయాలని ట్రై చేయక ఇక్కడ ఎల్లప్పుడూ పోలీసులు కాపలాగానే ఉంటారు నువ్వు ఇల్లులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు డబ్బులు కట్టిన తర్వాతే వెళ్ళాలి ఇక మీదట నీ ఇల్లు మా ఎంక్వైరీలో ఉంటుంది నువ్వు ఎప్పుడైతే డబ్బులు కట్టి క్లియర్ చేస్తావో అప్పుడు నీ ఇల్లు మళ్ళీ నీ చేతులకు వస్తుంది నీ ఇల్లు నీ చేతిలో నిలబెట్టుకుంటావు లేదా పాడు చేసుకుంటావు నీకు ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంది ఒకవేళ నువ్వు గనుక ఈ నెల రోజుల్లో ఏమీ చేయలేకపోతే ఈ ఇల్లుని మేము ఆక్షన్ లో పెడతాము అప్పుడు మొత్తానికి నీ చేతిలోకి రాకుండా బ్యాంకు వాళ్ళ నుంచి మరొకరి చేతిలోకి పోతుంది ఇక్కడ ఉన్న కారు గాని బైక్ గాని తీసుకువెళ్ళడానికి నీకు అసలు అర్హత లేదు నడుచుకొని పో నాకు తెలుసు సార్ రూల్స్, నేను చదువుకున్నాను. ఓకే, బైక్ కానీ కారు కానీ ఏవి తీసుకెళ్ళకూడదంట. అవి అన్నట్లు ఎంతగానో మిస్ అవుతాను ఒక నెల రోజుల వరకు. ఇప్పుడు ఈ నెల రోజులన్నా డబ్బు ఎలా సంపాదించాలి అన్న దానికోసం మనం ఆలోచించాలి. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లునైతే గనక చూసుకోండి ఇప్పుడు ఎలా కోల్పోవాల్సి వచ్చిందో. ఆల్రెడీ బ్యాంక్ నుంచి అయితే నోటీస్ వచ్చింది, సారీ మేమైతే గనక మీ ఇల్లుని లాక్కోవాల్సి వచ్చింది అనేసి. ఓకే ఓకే, ఐ విల్ అండర్స్టాండ్. బట్
కానీ ఇప్పుడు అంత డబ్బుని ఎలా సంపాదించాలి అని నాకు అర్థం కావడం లేదు. ఓకే, నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఆ డబ్బుని ఏదో విధంగా సంపాదించడానికి. కానీ ఎంతవరకు సంపాదించగలం, ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు నాకు అసల. చెప్పండి సార్. ఆల్రెడీ నేను అదే పనిలో వెతుకుతున్నాను. ఒక్కడు కనిపించినా సరే వెంటనే వాడిని తీసుకొని మీ గేమ్ ఆటకి తీసుకొస్తాను. సార్, నేను ఇచ్చిన మూట ఎప్పటికీ మర్చిపోను. నేను రోడ్డు మీద తిరుగుతుంది పిచ్చన్నై తిరగడం లేదు కదా, మీ పని మీద కదా తిరుగుతుంది. మీరు అది కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా ఏ విధంగా సార్ నేను వచ్చేది? ఓకే, ఇక్కడ ఎవడో బాధలో ఉన్నట్టుకున్నాడు. ఏయ్, ఇక్కడ చూడండి. వీడు ఎవడో మొత్తానికి ఏదో బాధలో ఉన్నాడు. వీడు ఇక్కడ కూర్చున్నాడంటే ఖచ్చితంగా వీడు ఎంతో బాధని పెయిన్ అవుతున్నట్టుకున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు వీడిని మనం జాగ్రత్తగా పట్టామంటే మన గేమ్కి తీసుకువెళ్ళచ్చు. ఓకే, ఆ గేమ్కి తీసుకువెళ్తే వీడికి డబ్బు వస్తుంది కదా గెలిస్తే. ఆ డబ్బు కావాలి అనుకుంటే వీడొస్తాడు. లేదు నాకు అవసరం లేదనుకుంటే మనం మరొకరిని అడగచ్చు. మిమ్మల్ని చూస్తుంటే మీకు డబ్బుతో అవసరం ఉన్నట్టుకుంది. మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను అరేంజ్ చేయగలను. కాకపోతే మీరు ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత డబ్బు కావాలి? ఓ 10 lakhs. మీకు కావాలంటే నేను 30 lakhs ఇప్పిస్తాను. మీరు నేను చెప్పిన గేమ్లో పార్టిసిపేట్ చేస్తారా? ఏంటి గేమ్ షోనా? గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తే డబ్బులు ఇస్తారా? ఇది నేను ఎప్పుడూ చూడలేదు. 30 లక్షల రూపాయలు, అది కూడాని. ఓకే ఓకే, ఇంతకీ అది ఏం గేమ్ షో, ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అన్న దానికోసం నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? నాకు డబ్బులతో ఎంతో అవసరం ఉంది. నా ఇల్లుని సీజ్ చేసేశారు. బ్యాంక్ వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు కట్టాలి. కట్టలేదనేసి నా ఇల్లుని సీజ్ చేశారు. వాళ్ళకి యాక్చువల్గా నేను కట్టాల్సింది ఇంకా 25 lakhs మాత్రమే. అంటే వాళ్ళకి చాలా డబ్బు కట్టేశాను, ఇంకా 25 lakhs కట్టాలి. కానీ ఒక 10 lakhs డ్యూలో పడిపోయింది. ఇప్పుడు నేను ఒకవేళ 25 lakhs కడితే ఇంకా నాకు బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకవేళ నిజంగా 30 lakhs ఇప్పిస్తానంటే అంతకు మించి నాకు ఇంకేం కావాలి చెప్పండి. సార్ చెప్పండి, మీరు ఏ గేమ్ అంటే ఆ గేమ్ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో విన్ అవ్వతాననేసి నాకు నమ్మకం అయితే 100% ఉంది. నేను వస్తాను, మీరు ఎక్కడికి రమ్మన్నా సరే చెప్పండి. వెరీ గుడ్, నాకు అర్థమైంది నీకు డబ్బు ఎంత అవసరం అనేసి. ఒకవేళ నువ్వు గేమ్ని ఎంతో బాగా ఆడేవంటే నీకు ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ 30 లక్షల రూపాయలు కాస్త 40 లక్షలు 50 లక్షలు కూడా అయ్యేది ఉంటుంది. అది కూడా నువ్వు ఎంత బేగా పర్ఫామ్ చేస్తే అంత అలాగా. అర్థమైందా? జాగ్రత్తగా నేను తీసుకువెళ్ళిన వెనకతలే రావాలి. ఎక్కడికి అటు ఇటు వెళ్ళకూడదు. ఓకే ఓకే, వీడిని తీసుకొచ్చాను. ఈ రోజు పని అయిపోయింది. వీళ్ళ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని వెళ్తే అంతే. ఏయ్, కొత్త ప్లేయర్ చెక్ ఇన్ చేసుకో. అదవుతుందా? ఈ ప్లేయర్ నెంబర్ 48285. కావాలంటే ఒకసారి రిజిస్ట్రేషన్ లో చెక్ చేసుకో. ఆల్రెడీ సార్కి ఫోన్ చేసి ఫీడ్ చేయించాను. ఓకే, ఆల్ క్లియరా? వెళ్ళొచ్చా మేము? ఓకే, మరి పదలెక్కి నా వెనకతలేరా. ఆల్రెడీ నేనేం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేపించేశాను. అందుకోసమే మమ్మల్ని ఎవ్వరూ ఆపరు. అంతా ఓకే గాని బట్ వీళ్ళందరూ ఏంటి ఒకేలా ముసుగులు వేసుకొని గన్స్ పట్టుకొని నుంచున్నారు? ఇంతకీ మీరు ఏ గేమ్ షోకి తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు సార్. ఓరి దేవుడో, ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఒకే రకంగా ముసుగులు వేసుకొని ఎలా నుంచున్నారో గన్స్ పట్టుకొని. సార్, కొత్త ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేపించారు కదా, అతని తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇతని పేరే లిఖిత్. నా 5 లక్షల రూపాయలు ఇచ్చారంటే సరిపోతుంది. ఇదిగో లిఖిత్, ఈయన చెప్తాడు ఇప్పుడు గేమ్ నువ్వు ఎలా ఆడాలో. దాన్ని నువ్వు అతను చెప్పిన సమయంలో కంప్లీట్ చేయాలి. ఏంటి సార్ ఇదంతా? ఇక్కడ చూస్తుంటే నాకు మొత్తం భయంగా ఉంది. ఇక్కడ చూడండి, జనాలందరూ ఎలా కింద పడిపోయి ఉన్నారో. ఓరి దేవుడో సార్, వీళ్ళందరినీ మీరు చంపేశారా? ఎందుకు చంపారు సార్? ఎందుకు చంపారు? అన్యాయంగా జనాల్ని ఇక్కడికి తీసుకువచ్చి గేమ్ షో పేరుతో చంపేస్తున్నారా మీరు? ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తా, అర్థమయ్యాదా? ఇక్కడికి రావడం వరకే నీ పని. ఇక్కడి నుంచి పోవడం నువ్వు ఆట టైంలో కంప్లీట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళెవరూ చేయలేకపోయారు, అందుకే పోయారు. ఇందులో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓడిన వాళ్ళు ఇలా సత్తా ఉంటారు. నువ్వేం చేస్తావు? నువ్వు ఒకటే డిసిషన్ తీసుకోవాలి, ఆడతావా సత్తావా అంతే. ఆడేవనుకో ప్రయత్నించి చచ్చిపోతావు, గెలిస్తేవనుకో ఇంటికి వెళ్తావు. ఆలోచించుకో, డబ్బు కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఏటా వీళ్ళు అసలు మనుషుల పశువుల నాకైతే అసలు అర్థం కావట్లేదు. అన్యాయంగా ఇక్కడికి మనుషులు తీసుకువచ్చి వాళ్ళనైతే గనక గేమ్ షో పేరుతో చూడండి వీళ్ళ గన్నులతో ఎలా షూట్ చేస్తున్నారో. ఇప్పుడు నాకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ నేను గనక ఈ గేమ్లో ఉన్న గేమ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయకపోతే, అదే ఈ ల్యాప్టాప్లో ఉన్న గేమ్ని నేను గనక కంప్లీట్ చేయలేకపోతే నన్ను కూడా సేమ్ అదే విధంగా చేస్తారంటున్నారు.
ఏదో పజిల్ సాల్వింగ్ అంట. నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తానన్నారు. ఆ సమయంలోగా కంప్లీట్ చేయమని చెప్పారు. ఓకే, దీన్ని కంప్లీట్ చేస్తానన్న నమ్మకం అయితే నాకుంది. ఫాస్ట్‌గా స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, గేమ్ అయితే మొదలైపోయింది. ఇదిగోండి, నాకైతే గనక ఈ పజిల్‌ని సాల్వ్ చేయమని అయితే ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఫోటో అయితే ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా. ఈ ఫోటోలో ఉన్నట్టుగా మనమైతే పజిల్ మొత్తం అన్నిటిని సెట్ చేయాలన్నమాట. నాకైతే ఎగ్జాక్ట్‌గా 6 మినిట్ 10 సెకండ్స్ మాత్రమే సమయం ఇచ్చారు. ఓకే, మనమైతే ముందు ఫోటోని బాగా అబ్జర్వ్ అయితే చేసాము. ఇప్పుడు మనం సింపుల్‌గా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఫస్ట్ పైనుంచి మొదలు పెడుతున్నాను. ఒక సైడ్ పెట్టుకుంటూ వచ్చేసామనుకోండి, దాని తర్వాత మనకి రిమైనింగ్ చోట్ల కూడా చాలా సులభంగా మిగతాయన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకే, అక్కడ కప్ అయితే సెట్ అయిపోయింది. నాకేమో ఇంకా చూడండి జస్ట్ 5½ మినిట్స్ మాత్రమే టైం ఉంది. 5½ మినిట్స్‌లో మనం కంప్లీట్ చేయాలి. లేకపోతే గనక వీళ్ళు వాళ్ళని షూట్ చేసినట్టే మనల్ని కూడా షూట్ చేసేస్తారు. ఓకే, ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే మనం మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు ఫోటోని. బట్ ఫోటోనే చూసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కదా. ఆల్రెడీ చూడండి 5 మినిట్స్ దగ్గరికి అయితే వచ్చింది. కేవలం మనం ఇప్పుడు దాకా 2 పజిల్స్ అయితే పెట్టాము. ఓ మై గాడ్, ఇంకా ఇక్కడ చూసినట్టయితే చాలా పజిల్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని కరెక్ట్‌గా సెట్ చేయాలి. ఓకే 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 ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ కీరానైతే గనక సెట్ చేయాల్సి ఉంటుంది, కుకుంబర్‌ని. ఇంకా కుకుంబర్‌లో ఇంకొక 2, 3 అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఎక్కడైతే గ్రీన్ కలర్‌లో కనబడుతుందో వాటిల్ని ఓకే సెట్. వాటిని మనం ఈ విధంగా తీసుకువెళ్తే ఇది సెట్ అయిపోతుంది. లేదు, అమ్మయ్య. ఓకే, ప్రస్తుతానికైతే మనం కొన్ని పజిల్స్‌ని అయితే మంచిగానే పెట్టాము. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ మొత్తం అవకొట్టామనుకోండి, దాని తర్వాత రిమైనింగ్ స్పాట్స్‌లో కూడా మనం చాలా సులభంగా అవకొట్టొచ్చు. ఓకే, ఇక్కడ హనీని కూడా మనం ఎగ్జాక్ట్ ప్లేస్‌లో అయితే పెట్టేసాము. హమ్మయ్య! ఓకే, ఇప్పుడు ఒకవైపు మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు రిమైనింగ్ సైడ్ మొత్తం ఇంకా చాలా సులభంగా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మెయిన్‌లీ టార్గెట్ చేయాల్సిందేంటంటే, పైనుంచి వచ్చే కంటే కింద నుంచి వెళ్ళడం చాలా వరకు మంచిదనిపిస్తుంది. చూసారు కదా, ఎక్కడే పజిల్ పెట్టాలో అర్థం కావట్లేదు. ఓ మై గాడ్! ఇంకా 4 మినిట్స్ మాత్రమే ఉంది గాయ్స్. ఈ 4 నిమిషాల్లో ఎలా అయినా సరే మనం ఈ పజిల్ మొత్తాన్ని సాల్వ్ చేయాలి. ఈ గేమ్ షో ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే గనక నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది. ఓకే, ఫైనల్ ఇదిగోండి, ఇక్కడ క్యాపచినో అయితే ఉంది కదా, దీన్నైతే మనం సెట్ చేస్తున్నాము. ఓకే, ఈ మధ్యలో ఎగ్జాక్ట్‌గా ఒకటి పెడితే సరిపోతుంది. హమ్మయ్య! ఓకే గాయ్స్, నాకైతే ఇప్పుడిప్పుడే నమ్మకం అవుతుంది. ఇప్పుడు ఈ కింద మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మనం పైకి వెళ్దాము. ఒకవేళ పైకి వెళ్ళిపోయామనుకోండి, కొద్దిగా కష్టం అవుతుంది కదా. యెస్, ఈ క్యాపచినో మొత్తం అంతా కంప్లీట్ చేసేసాం కాబట్టి ఈ రిమైనింగ్ ఇక్కడ కాదు ఇది. అబ్బా! ఇదైతే మాత్రం తినే ఐటెం మొత్తానికి. అది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. కానీ ఒకసారి మనకి చూస్తే అర్థమవుతుందా? లేదు. ఇది కూడా ఇక్కడ కాదు. అయ్యో! మళ్ళీ ఒకసారి ఫోటో చూడాలనుకుంటున్నాను నేనైతే గనక. ఎందుకంటే మనం మొత్తం అన్ని పజిల్స్ రాంగ్‌గానే తీసుకువెళ్తున్నాము. ఇలాగే మనం టైం వేస్ట్ చేసామనుకోండి, మొత్తం అంతా ఇక్కడే వృధా అయిపోతుంది కదా. ఈ పజిల్‌నైతే గనక ఎగ్జాక్ట్‌గా కింద పెడితే సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అదిగోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అక్కడ ప్యాన్ కనబడుతుంది కదా, ప్యాన్ మొత్తం అంతా సెట్ చేయాలి. లేదు లేదు, ఇది ఇక్కడ కాదు, ఈ చివరికి అనుకుంటా. ఓకే, అది ఇక్కడ. చెప్పాను కదా, ఎందుకంటే సైడ్ చూసి నాకు ఎందుకు అనిపించింది. హమ్మయ్య! ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ మిడిల్‌లో సెట్ చేయాలి కాబట్టి ఇది సెట్ అయిపోతుంది. యెస్. ఓకే, అండ్ అలాగే ఇంకొకటుంది. ప్యాన్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం తీసుకువెళ్ళి ఇలా పెడితే ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గాయ్స్ చూడండి, ఇంకా కేవలం మనకి 2:30 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ 2:30 నిమిషాల్లో మనం ఎలా అయినా కంప్లీట్ చేయాలి. కనీసం ఒక్క సెకండ్ ముందన్నా కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాణాలతో ఉంటాం. అయ్యో! అనవసరంగా ఈ డబ్బు కోసం వచ్చి ఇక్కడ బుక్ అయిపోయామే. ఓకే, నాకు ప్రస్తుతానికైతే ఓకే, మనమైతే మంచిగానే సెట్ చేస్తున్నాము. కానీ మధ్య మధ్యలో కొన్ని పజిల్స్ అయితే గనక రాంగ్‌గా తీసుకువెళ్తున్నాము. చూడండి, ఇంకా ఎన్నున్నాయో సుమారుగా ఒక 20 పజిల్స్ ఉండే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. నేను కరెక్ట్‌గా లెక్కేయలేదు గానీ. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ పెడితే సెట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, చెర్రీ బౌల్ కదా. బౌల్ ఎక్కడుంది? అంతకన్నా ముందు దీన్ని సెట్ చేద్దాము. ఓకే ఓకే, మనకైతే ఆల్మోస్ట్ చివరికైతే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఇది కాదు, ఇక్కడ ఇది కూడా కాదు. అరే, ముందు మనం ఈ రైట్ సైడ్ చూసుకుంటే దాని తర్వాత రిమైనింగ్ అన్నీ చూసుకోవచ్చు. అది ఇది సెట్ అవుతుందా? హమ్మయ్య! గాయ్స్ ఫైనల్లీ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇప్పుడు పెట్టిన దాంతో మొత్తం 13. అంటే మనకి ఇంకా ఇక్కడ ఉన్నాయి 12 పజిల్స్ మాత్రమే. కానీ ఒకసారి టైం చూడండి, కేవలం నిమిషన్నర మాత్రమే ఉంది. నాకు చూస్తేనేమో ఫుల్‌గా భయం వేస్తుంది. ఇవి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావడం లేదు.
ఓకే. దేవుడా! 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 మనం ఫాస్ట్‌గా చెయ్యాలి. లేకపోతే గనక మన వీళ్ళ చేతిలో అంతే. ఓకే. మన ఫోటోని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. యెస్. ఫోటో అయితే గనక నాకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ పెడితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టాలా? అది లెక్క. ఓకే. మనం ఫోటోని చూస్తే మనకైతే మాత్రం కొద్దిగా ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది కాబట్టి ఫోటోని చూస్తూ చేస్తే బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ సెట్ అవుతుందా? యెస్. ఓకే. దీన్ని తీసుకువెళ్ళి ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ సెట్ చేయాలి? ఇక్కడ కాదు. ఇక్కడ కూడా కాదు. ఓకే. ఒరేయ్! ఇంకా నిమిషం కూడా లేదురా నాయనా! గాయ్స్ కేవలం చూడండి ఇంకా 45 సెకండ్స్ మాత్రమే ఉంది. ఎలా అయినా చెయ్యాలి. ఓకే. ఇంకా ఎన్నో పజిల్స్ లేవు. వీటిని ఫాస్ట్‌గా సెట్ చేయాలి. ఇక్కడ కాదు. ఇక్కడ. యెస్. హమ్మయ్య! ఇంకా ఎన్నో లేవు. 1, 2, 3, 4, 5, 6 మాత్రమే ఉన్నాయి గాయ్స్. ఓకే. అది పెట్టిన తర్వాత ఇంకా 6 ఉన్నాయి. ఫాస్ట్‌గా చేస్తే అయిపోతుంది. ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉంది. ఓకే. ఫిట్ అవ్వు. ఇక్కడ కాదు ఇది. ఓకే. ఇదా? ఇది కూడా కాదు. ఓకే. ఇది. యెస్. ఓకే. ఇంకా 4 మాత్రమే ఉన్నాయి. కమాన్ 20 సెకండ్స్ మాత్రమే ఉంది. ఓకే. ఇంకా 17 సెకండ్స్ మాత్రమే ఉంది. కమాన్. నో. ఇది ఇక్కడ కాదు. ఇక్కడ కూడా కాదు. ఇక్కడ. ఓకే. గాయ్స్ ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇంకా 2 పెట్టాలి. అయ్యో! ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్‌ది పెట్టేసాం. ఓకే. ఫైనల్లీ ఇంకా 5 సెకండ్స్ ఉండగానే మనం కంప్లీట్ చేసేసాము. చూసారు కదా ఏ విధంగా కంప్లీట్ చేశారో. ఓకే గాయ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మోయ్! అంతకన్నా ఎక్కువ భయమే వేసింది తెలుసా? నిజంగా దీన్ని కంప్లీట్ చేస్తున్నా చేయలేను అనేసి. లాస్ట్ 2 పజిల్స్ ఉన్నప్పుడైతే నా హ్యాండ్స్ ఇలా షేక్ అయిపోయాయి. ఓకే. మీరు నా డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు. చాలా మంచిగా ఆడినావు. సరే ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం నీకే. 40 లక్షల రూపాయలున్నాయి, తీసుకో. ఇప్పటిదాకా ఎంత ఫాస్ట్గా ఈ పజిల్ గేమ్ ని కంప్లీట్ చేసినాడే లేడు. అయినా నీకు కొద్దిగా సింపుల్ వచ్చింది, అదృష్టవంతుడివే. ఏం చేస్తాం? ఓకే గాయ్స్ ఫైనల్లీ 40 lakhs రూపీస్ తీసుకుని అయితే కనుక మనమైతే బయటకు వచ్చేసాము. ఓకే. నాకైతే భయం వేసింది తెలుసా? ఎందుకంటే జస్ట్ 5 సెకండ్స్లో మనం తప్పించుకున్నాము. అమ్మోయ్! లాస్ట్ 2 పజిల్స్ పెడుతున్నప్పుడైతే నాకు లిటరల్లీ నా హ్యాండ్స్ అయితే ఫుల్గా షవర్ అయిపోయాయి. అమ్మోయ్! ఆ భయంకరమైన స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు మనకి డబ్బు వచ్చింది కాబట్టి ఈ 40 లక్షల రూపాయల నుంచి ఒక 25 lakh రూపీస్ బ్యాంక్ కట్టేస్తే ఇంకా మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరమే లేదు.